ఫ్రాన్స్ వన్ ఆఫ్ ది రిచ్ కంట్రీ. యూరోప్లో ఉన్న ఈ దేశం ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. ముందస్తు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రాజకీయాలు ఆ దేశాన్ని వేడెక్కిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకోవడంలో బిజీగా గడుపుతున్నాయి. అయితే ఈ దేశంలో సివిల్ వార్ తప్పదు అంటూ ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ పోడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ అంతర్యుద్ధం గురించి మాట్లాడారు. ఉన్నట్టుండి అధ్యక్షుడు ఎందుకు ఈ అంతర్యుద్ధం గురించి వ్యాఖ్యలు చేశారు? అంతర్యుద్ధం వచ్చే పరిస్థితులు ఫ్రాన్స్లో ఏమున్నాయి? ఎన్నికల నేపథ్యంలో మ్యాక్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారా? వాచ్ ది స్టోరీ. ఫ్రాన్స్లో సివిల్ వార్ రానుందా? ఫ్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యల మర్మమేంటి? పార్లమెంట్ ఎన్నికలు మాక్రాన్ భవితవ్యం తేలనుందా? యూరప్ కంట్రీ ఫ్రాన్స్లో అంతర్యుద్ధం రానుందా అంటే చాలా మంది తేలిగ్గా కొట్టిపడేస్తారు. అది ప్రళయం సంభవించే సమయంలో మాత్రమే సాధ్యమని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇది ఫ్రాన్స్లో అంతర్యుద్ధం సాధ్యమేనని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నెల ప్రారంభంలో మాక్రాన్ భారీ నిర్ణయమే తీసుకున్నారు. యూరోపియన్ ఎన్నికల్లో మాక్రాన్కు రివర్స్ ఫలితాలొచ్చాయి. దీంతో ఫ్రాన్స్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అందులో భాగంగా ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు మాక్రాన్ ప్రయత్నిస్తున్నారు. తన సెంటిస్ట్ పార్టీకి ఫ్రాన్స్లో ఇప్పటికీ ప్రజల మద్దతు ఉందని ప్రపంచానికి చూపించడానికే మాక్రాన్ ప్లాన్లు వేస్తున్నారు. అందులో భాగంగానే సివిల్ వార్ వస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అందుకు రైట్ లెఫ్ట్ పార్టీలను మాక్రాన్ టార్గెట్ చేశారు. ఈ రెండు పార్టీల్లో ఏది విజయం సాధించినా అంతర్యుద్ధం తప్పదని మాక్రాన్ వాదిస్తున్నారు. ఫ్రెంచ్ ప్రజలను ఆ రెండు పార్టీలు మతం ఆధారంగా విభజిస్తున్నాయని ఆరోపించారు. కానీ ఫ్రాన్స్లో ఆ రెండు ప్రతిపక్ష పార్టీలే దూసుకెళ్తున్నాయి. రేసులో రైట్ పార్టీ టాప్లో ఉంది. వారికి 35.5% మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. వామపక్షాల కూటమికి 30% మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. అయితే మాక్రాన్ సెంటిస్ట్ పార్టీకి మాత్రం కేవలం 19.5% మంది ఓటర్లు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. మాక్రాన్ సెంటిస్ట్ పార్టీ 3వ స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రైట్ పార్టీకి కూడా అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ రాకపోవచ్చని సర్వేలు అంచనాలు వేస్తున్నాయి. కానీ అత్యధిక సీట్లు ఆ పార్టీకే వచ్చే అవకాశాలు ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఆర్థిక అంశాల్లో రైట్ పార్టీ మెరుగ్గా వ్యవహరించగలదని ఫ్రెంచ్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందుకే మాక్రాన్లో ఆందోళన నెలకొంది. నిజానికి పార్లమెంట్ ఎన్నికలకు మాక్రాన్ అధ్యక్ష పదవికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పదవీ కాలం 2027 మేతో ముగుస్తుంది. కానీ కొత్త చట్టాలను తీసుకురావాలన్నా, ఏదైనా బిల్లును ఆమోదింపచేసుకోవాలన్నా పార్లమెంట్లో స్నేహపూర్వక పార్టీ అవసరం. దీని గురించి తెలుసుకోవాలంటే ఫ్రాన్స్ వ్యవస్థలను అర్థం చేసుకోవాలి. ఫ్రాన్స్లో సెమీ ప్రెసిడెన్షియల్ వ్యవస్థ ఆధ్వర్యంలో పాలన సాగుతుంది. ఈ యూరప్ దేశంలో అధ్యక్షుడికి నిర్దిష్టమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. అంటే విదేశాంగ విధానం, రక్షణ వంటి అంశాల్లో మాత్రమే అధ్యక్షుడికి పూర్తిగా అధికారం ఉంటుంది. కానీ ఇతర పాలనా అంశాలపై అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఆయనకు పార్లమెంట్ మద్దతు అవసరం. ఉదాహరణకు ఇమిగ్రేషన్, రుణాలు వంటి సమస్యల విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా పార్లమెంట్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. అయితే పార్లమెంట్లో కూడా అధ్యక్షుడి పార్టీకి మంచి మెజార్టీ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న బిల్లులన్నింటినీ ఆమోదించుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు మాక్రాన్ ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉండేది. పార్లమెంట్లో తన పార్టీనే ఆధిక్యంలో ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో మార్పొచ్చింది. EU ఎన్నికల్లో మాక్రాన్ సెంటిస్ట్ పార్టీ ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన పార్టీకి ఓటమి తప్పదని మాక్రాన్ భావించారు. ఇప్పటికే రైట్ లెఫ్ట్ వింగ్ పార్టీలు పుంజుకున్నాయి. ఒకవేళ పార్లమెంట్లో ఆ రెండు పార్టీలు ఆధిక్యం సాధిస్తే మాక్రాన్కు అధికారాలకు కత్తెర పడుతుంది. ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఆ రెండు పార్టీలు దానికి మద్దతు తెలపాల్సుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మాక్రాన్కు ముక్కుతాడు పడుతుంది. ఒకసారి అమెరికా రాజకీయాలను చూద్దాం. ప్రస్తుతం అధ్యక్షుడు బైడెన్ డెమోక్రాట్ పార్టీ నాయకుడు. కానీ అమెరికా కాంగ్రెస్లో మాత్రం ప్రతిపక్ష రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్నారు. ఫలితంగా బైడెన్కు చెందిన అనేక విధాన ప్రతిపాదనలను రిపబ్లికన్లు అడ్డుకుంటున్నారు. అమెరికా కంటే ఫ్రాన్స్లో మరీ అధ్వానంగా ఉండొచ్చు. ఎందుకంటే ఫ్రెంచ్ పార్లమెంట్ అత్యంత శక్తివంతమైంది. అందుకే మాక్రాన్ అంతర్యుద్ధం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అయితే ఇలాంటి వ్యూహాలను పన్నడం మాక్రాన్కు కొత్తేమీ కాదు. గతంలోనూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇలాంటి హెచ్చరికలను చేశాడు. ఏప్రిల్లో యూరోపియన్ యూనియన్ ఎన్నికలకు ముందు మాక్రాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఐరోపా చనిపోతుంది అంటూ మాక్రాన్ హెచ్చరించారు. యూరోప్ మృత్యువు దిశగా అడుగులు వేస్తోందని మాక్రాన్ తెలిపారు.
ఖండంలో శాంతి భద్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయన్నారు. ఇప్పటికే యుక్రెయిన్ కారణంగా యుద్ధ భయం నెలకొందని తెలిపారు. యూరోప్ను రక్షించుకోవాలంటే ఆప్షన్లు తమ చేతిలోనే ఉన్నాయని వెల్లడించారు. తమ ఖండం భద్రతపై ప్రాధాన్యమిచ్చే వారిని ఎంచుకోవాలని మాక్రాన్ అప్పట్లో ప్రజలకు సూచించారు. లేదంటే తీవ్ర భావాలున్న పార్టీలను గెలిపిస్తే యూరోప్ చనిపోవడం ఖాయమన్నారు. కానీ ఫలితాలు మాత్రం మాక్రాన్ ఊహించిన దానికి భిన్నంగా వచ్చాయి. అంటే యూరోప్ చనిపోతుందన్న మాక్రాన్ హెచ్చరిక EU ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఫ్రాన్స్ సివిల్ వార్ గురించి మాక్రాన్ హెచ్చరిస్తున్నారు. అయితే ఈసారైనా మాక్రాన్ వ్యూహం ఫలిస్తుందా అన్న చర్చ మొదలైంది. కానీ మాక్రాన్ అంచనాలు నెరవేరకపోవచ్చని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రైట్ లెఫ్ట్ పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. జూలైలో ప్రజలు ఎవరి వైపు ఉంటారు అనేది ఖచ్చితంగా తెలియనుంది. ఎందుకంటే వచ్చే నెలలో ఫ్రాన్స్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ 2 దశల్లో జరగనుంది. తొలి విడత జూన్ 30న, రెండో విడత జూలై 7న జరగనుంది. ఈ ఎన్నికల్లో మాక్రాన్కు చెందిన సెంటిస్ట్ పార్టీ విజయం సాధిస్తే ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ రైట్ లెఫ్ట్ పార్టీలు విజయం సాధిస్తే మాత్రం అధ్యక్షుడిగా మాక్రాన్ ఉన్నా వేస్టేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు జూలైలోనే ఫ్రాన్స్లో ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మాక్రాన్ ప్రతిష్ట ప్రమాదంలో పడింది. ఆయన పార్టీ గెలిస్తే ప్రపంచ నాయకుడిగా వేదికపైకి సగర్వంగా మాక్రాన్ వస్తారు. లేదంటే మాత్రం మాక్రాన్కు ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు యూరోపియన్ యూనియన్లోనూ మాక్రాన్ ప్రభావం తగ్గనుంది. ఈ ఎన్నికల్లో తన సెంటిస్ట్ పార్టీ అనుకున్న సీట్లు రాకపోవడంతోనే ముందస్తు ఎన్నికలకు మాక్రాన్ వెళ్లారు. ఇదిలా ఉంటే ఒకవేళ పార్లమెంట్లో తన పార్టీ అధికారంలోకి రాకపోతే అధ్యక్షుడిగా మాక్రాన్ కొనసాగుతారా లేక రాజీనామా చేస్తారా అన్న చర్చ మరోవైపు సాగుతోంది. ఓవరాల్ గా చూస్తే ముందస్తు ఎన్నికలు మాక్రాన్కు కలిసొస్తాయా, నష్టాన్ని కలిగిస్తాయా అన్నది తేలనుంది. అంతేకాదు మాక్రాన్ వారసత్వాన్ని కూడా ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి. ఫ్రాన్స్ పార్లమెంట్లో 577 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో కేవలం పార్లమెంటు సభ్యులను మాత్రమే ప్రజలు ఎన్నుకోనున్నారు. అధ్యక్ష ఎన్నికలు మాత్రం ప్రత్యేకంగా జరుగుతాయి. అధ్యక్ష ఎన్నికల్లో కేవలం అధ్యక్షున్నే ప్రజలు ఎన్నుకుంటారు. మొత్తంగా ఇప్పుడు ఫ్రాన్స్ రాజకీయాలు రచ్చరచ్చరేపుతున్నాయి. ప్రతిపక్షాలు మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. అదే సమయంలో మాక్రాన్ సైతం తమ పార్టీని గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అన్నది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.